అధికార మత్తులోనే ఓడిపోయారన్న ఫీలింగే లేదు. ఎందుకు ఓడిపోయారు? వాళ్ళు ఓడిపోలే భయ్, నీకు అర్థమైతలేదు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్న వాళ్ళు ఎవరు? సీట్ల పరంగా కాదు, వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ పరంగా, వాళ్ళకున్న పరంగా వాళ్ళు ఓడిపోలే. నేను చెప్తున్నా కదా, అసలు ప్రాక్టికల్లల్లా ఒకసారి జనాలల్లో ఏం జరిగిందో ఒకసారి చెప్తాను. అసలు ఏం జరిగింది అంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గ్రామ గ్రామాన జరిగిన విషయం ఏంది అంటే, నేను ఒక 100 మంది ప్రజలు అంటే వివిధ వృత్తులకు సంబంధించి సబ్బండ వర్గాలకు సంబంధించి చూసుకున్నా. ఇది ఒక 4 నియోజకవర్గాలలో నాకు తెలిసిన నాకున్న సోర్స్ ప్రకారం నేను ఒక పని చేపించిన. ఏం చేపించిన అంటే, కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏంది అని అడిగిన. ఫస్ట్ క్వశ్చన్ ఒకటే, కేసీఆర్ను ఎందుకు ఓడించిల్లు అని అడిగిన. ఈ ఓటమికి గల కారణాలు ఏంది, కేసీఆర్ని ఎందుకు ఓడించిల్లు అని క్వశ్చన్ వేస్తే ఒకటే అంశం. ఇక్కడ మా ఎమ్మెల్యే ఉంటాడు కదా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, 3 రకాలమైన వాదనలు వచ్చినాయండి. చాలా క్లియర్గా చెప్తున్నా. ఒకటి, ఇక్కడ ఏంది అంటే, మా ఓడు ఓడిపోతే పైన కేసీఆర్ గెలుస్తాడు కదా, మనకి ఇది తెలియదు. ఒక లాజిక్ మిస్ అయింది. ఇక్కడ మావోడు చేసిన అరాచకాలు, ఎమ్మెల్యేల వల్ల తప్పిదాల వల్ల ఎమ్మెల్యేను ఓడగొచ్చి పైన కేసీఆర్ గెలుస్తాడు కదా అన్నారు. నెంబర్ 1 ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఆ వేవ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వ్యతిరేకమైన వేవ్ ఏదైతే ఉందో అది ఒక సునామీలా వెళ్ళిపోవడం వల్ల గెలవాల్సిన అభ్యర్థులు కూడా ఓటమి పాలైపోయారు. ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. కేసీఆర్ సంక్షేమ పథకాలు పెట్టలేదా, కేసీఆర్ తెలంగాణ ప్రజలకు లాభం చేయలేదా, కేసీఆర్ వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదా అంటే అయింది, అన్నీ జరిగినాయి. కానీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అభ్యర్థులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2023 వరకు ఎవరైతే పరిపాలన చేసిల్లో ఆ ఎమ్మెల్యేల మీద భయంకరమైన వ్యతిరేకత ఉండడం వల్ల వాళ్ళ మీద అక్కడ ఉన్న స్థానిక ప్రజలు వ్యతిరేకమైన ఓటును వేసి వాళ్ళు ఓడగొట్టడం జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారంటే, మా ఎమ్మెల్యే ఓడిపోతుంది కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు. అది ఒకటి ప్రజల్లోకి వెళ్ళింది. ఇక రెండో అంశం ఏంటంటే, ఇక్కడ కొంతమంది వేవ్లో అంటే కాంగ్రెస్ కు సంబంధించిన వేవ్ ఒకసారి వచ్చింది. ఆ వేవ్ వచ్చిన తర్వాత దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కొన్ని చోట్ల గెలిచే స్థానాలను నిజానికి వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఇంకా 8 స్థానాలను గెలవాల్సి ఉండే. ఆ 8 స్థానాలు ఓడిపోవడానికి బలమైన కారణం కూడా ఆ వేవ్ రావడం వల్ల వ్యతిరేకమైన ఓట్లు వాళ్ళకు పడి లాభపడ్డది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇంకా అధికార మత్తులోనే ఓడిపోయారన్న ఫీలింగే లేదు. కేటీఆర్ వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతల అస్థానం, పరిస్థితులను తగినట్టుగా మారలేదనే భావన, ఆయన తీరుతోనే చేటు వస్తుందనే అభిప్రాయం. ఒకసారి చూద్దాం. కొందరు బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలనే తప్పుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా ఇంకా అధికార మత్తులోనే ఉన్నారని, అహంకారం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు. అసెంబ్లీ లోపలికి బయటికి వెళ్తున్న సమయంలో మంత్రి మాదిరిగానే కేటీఆర్ ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం పోయిన తర్వాత ఆయన తీరులో మార్పు వస్తుందని ఆశపడ్డామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుగుగా ఉంటూ ఎదురైన ప్రతి ఒక్కరిని పలకరించాలనే విషయాన్ని మర్చిపోయి ఇంకా అధికారంలో ఉన్నామనే తీరును వ్యవహరిస్తున్నారనే టాక్ ఆ పార్టీ నేతలలో వ్యక్తమవుతుంది. మీరు ఇది చూస్తున్నారా? సరే, మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా ఇంకో విషయం చెప్పనా. ఇది బీఆర్ఎస్ నేతల సొంత వాదన అయితే 100కు 100% కాదు. మరి ఈ పేపర్ అయినా రాసిన నాకు సంబంధం లేదు, కానీ ఇది 100కు 100% కాదు. ఏంది, కేటీఆర్ వ్యవహరిస్తున్నాడు, ఇంకా మంత్రి మాదిరిగానే పూర్తి స్థాయిలో వ్యవహరిస్తున్నాడు, మంత్రి లెక్కనే వ్యవహరిస్తున్నాడు అంటే ఆయన నేచర్ అది. ఆయన తెలంగాణ ఉద్యమంలో వచ్చిండు, అంతలోనే అధికారం వచ్చింది, మంత్రిగా ఉన్నాడు. ఆయన చదువుకున్న పిల్లగాడు, ఇతర దేశాలలో ఉన్న పిల్లగాడు, ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకు ఉంటుంది, ఆయన యాటిట్యూడ్ అట్లున్నది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు. సీఎం రేవంత్ రెడ్డి మినిస్టర్ కేటీఆర్, సరే ఇప్పుడు లేడు కానీ కేటీఆర్, ఏంది డిఫరెన్సు? తెలంగాణ ప్రజలారా ఒకసారి చెప్పుర్రి, వీళ్ళ డిఫరెన్స్ ఏంది అంటున్నా నేను. ఓహో, ఈయన ఓడిపోయిండు, ఈయన ఓడిపోవడం వల్ల ఈయనను అనగదొక్కితే బాంచన్ సార్, దండం పెడతా సార్, కాలు మొక్తా సార్ అన్నట్టుగా కేటీఆర్ ఏమన్నా మారిపోతాడా? లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఎవరక్కడ ఇటు రండి అనగానే అవుతారా? ఏంటన్న లాజిక్? ఇతను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓడిపోయిలు ఎంత పర్సెంటేజ్తోని, మహా అంటే 1% పైచెలకు, 2% లోపు, 2% వేసుకుందాం, ఒక 2% ఓట్లతోనే ఓడిపోయారు. సరే ఓడిపోయారు, అది తెలంగాణ ప్రజలు చిన్న తీర్పు ఒప్పుకుంటా. ఈ 2%తోనే ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఓడిపోయినంత మాత్రాన ఏంది జీ హుజూర్ అంటాడా? ఎందుకనాలే?
పార్టీ నేతలలో ఈ చర్చ ఇగో ఇదే ఈ లంగరాతలే వద్దనేది నేను, ఈ దొంగరాతలే రాయొద్దని చెప్పేది నేను. ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని పలకరిస్తారంటే మీరే పలకరిరు. ఆయన ఓడిపోయిందనే బాధలున్నాడు ఆయనకి. ఇంత దాన్ని ఏమంటారు మన భాషలో, తెలంగాణ భాషలో ముక్క సుక్క పెట్టి కాసేపు ఓదార్చుర్రి. ఓడిపోయిన బాధలు ఆయనే ఉన్నాడు, ఆయననే ఓదార్చారు అదుర్రి. ఇక్కడ ఈయన ఓడిపోయినంత మాత్రాల కొమ్ములు పడిపోవు, ఈయన గెలిచినంత మాత్రాన రేవంత్ రెడ్డికి సంబంధించి కొమ్ములు రావండి. అదే అధికారం శాశ్వతం కాదు. ఎప్పుడైనా ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారులు మాత్రమే శాశ్వతం తప్ప రాజకీయ పార్టీల నుండి గెలిచిన అభ్యర్థులు ఎప్పుడు ఆ పదవులలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ శాశ్వతం కాదు. మీరు ఎన్టీఆర్ హయాంలో ముఖ్యమంత్రిగా చూసిర్రు, ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడుని చూసిర్రు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసిర్రు, ఆ తర్వాత ఎవరు కిరణ్ కుమార్ రెడ్డిని చూసిర్రు, రోషయ్యని చూసిర్రు, తర్వాత కేసీఆర్ని చూసిర్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. రాజకీయాలలో మార్పు అనేది సహజం. ముఖ్యమంత్రిగా అయితూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. అది సర్వసాధారణంగా జరిగే విషయం. దాంట్లో కొత్త ఏమున్నది? మినిస్టర్ పదవి పోయింది, లేకపోతే అధికారంలో మార్పు జరగంగానే అధికార మత్తులోనే ఉన్నారంటే వాళ్ళ ఫీలింగ్ ఏమున్నది? ఆయనకేం అవసరం? నిండుకుండా ఎప్పుడు తొలకదు అంటారు, మీకు తెలుసో లేదో. నిండుకుండా ఎప్పుడు తొలకదు అంటారు, సగం కుండ మాత్రమే తొలుగుతుంది అని చెప్తారు. గింతే ఏమున్నదల్లా. దాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో ఇక గుంజుతారు. దాన్ని ఏదో వెనకట నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అది ఒకటి క్యాసెట్ ఉండేది రికార్డ్, అట్లా గుంజుతా అంటే రీల్ వచ్చేది, అవి అట్లా గుంజుతారు. ఎన్ని రోజులు గుంజుతారు గుంజురే. ఏమున్నదన్న అధికారంలో ఇంచేంత లేకు ఇంచేంత, ప్రజా తీర్పును ఆయన గౌరవించిండు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు, పోయి మినిస్టర్ సీట్లు ఏమైనా కూకున్నారు? కూకోలే కదా. ఏముంటుందల్లా? వీళ్ళు రాస్తారు, మీకు తెలియదు. నాకు కూడా పేపర్ ఉన్నది, మీకు చెప్పాలనా? ప్రజా వెలుగు పేపర్లో నేను రాసుడు మొదలు పెడితే మళ్ళీ ఒక్కొక్కని మొత్తం పూసాలన్నీ కదలాలి. నేను చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా, ఇగో ఇది నా పేపరు, దీన్ని ఎవ్వరు ఏం చేయలేడు. రిజిస్టర్డ్ పేపర్ అండి. తెలంగాణలో ఎంపానల్ కాలేదేమో కానీ రిజిస్టర్డ్ పేపర్ ఇది. ప్రజా వెలుగు పత్రిక అనేది. ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి నేను రాయాలంటే రేపు పొద్దుగాల వరుస పెట్టి రాయచ్చు. ఎంతసేపు అది రాసుడు పెద్ద అదే. ఇగో వీళ్ళ తమ్ముడు నిన్న కాన్వాయ్తో ఆగమాగం పోయిండు, ఈయన మీద రాయచ్చు, అన్నీ రాయచ్చు. ఏంది అంటే పైన పటారం లోన లోటారం అంటారు చూడు, అట్లా నేను కూడా రాయచ్చు. అది జర్నలిజం విలువలు కాదు. వీళ్ళు రాస్తారు ఎందుకు అంటే ఎంతో కొంత అలా ముడతాయి. మరి అన్నా నీకు ముట్టట్లేదు అంటే నేను ఎప్పటికీ చెప్తున్నా నాడు భగవద్గీత మీద ప్రమాణం చేసినా, నేడు భగవద్గీత మీద ప్రమాణం చేస్తా, రేపు చేస్తా. ఏ పార్టీతో అంటగట్టలే. మీరు మొన్నటి వరకు చూసిరు, మొన్నటి వరకు బీఆర్ఎస్ కు సంబంధించి లోపాలను ఎత్తి చూపిన. ఇక నిన్నట్టుండి ఏంది వీళ్ళు అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం అనగానే ఆటో డ్రైవర్ల దగ్గర పోయి వాళ్ళ విషయాన్ని కూడా తీసాను. నేను ఎప్పుడూ విపక్షమే. రేపు పొద్దుగాల మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా విపక్షమే, రేపు పొద్దుగాల మళ్ళీ కాంగ్రెస్ వచ్చినా, కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినా, బీజేపీ వచ్చినా, ఎవరు వచ్చినా నా పాత్ర ఎప్పుడూ విపక్షమే. నాది ప్రశ్నించే గొంతుక. నేను ప్రశ్నిస్తూనే ఉంటా ఉన్నంతకాలం. ఏంది మహా అంటే ఒక లోటు వస్తుంది కావచ్చు. ఏంది అంటే నేను చాలా సందర్భాలలో కొంతమంది నన్ను అడుగుతుండే, అన్న నువ్వు 9908 అనే ఫోన్ నెంబర్ పెట్టినావు కదా, 572666 అనే నెంబరు, దీంతో గూగుల్ పే, ఫోన్ పే ఉన్నది కదా, ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించి. అరే నాయన, ఇంట్లో పైసలు అయ్యి అడిగితేనే 3-4 రోజుల తర్వాత మరగబెట్టి ఆడిడ అప్పు తీసుకొచ్చో, లేకపోతే ఉన్న పైసలు కొద్దిగా ఇయ్యలేకనో, లేకపోతే ఖర్చు ఎక్కువ అవుతుందనో, లేకపోతే ఎట్లనో 2-3 రోజులు, వారం రోజుల తర్వాత ఇస్తారా నాయన. ఇక్కడ స్క్రీన్ మీద పెట్టంగానే పైసలు ఏమన్నా ఇస్తారు? ఎవరేరు. నాకు ఒక ఎక్విప్మెంట్ కావాలో 10 లక్షల నుంచి 25 లక్షల వరకు అవుతుంది, ఎవరైనా సాయం చేస్తారా అని అడిగిన. ఎవరు స్పందన వచ్చింది, కానీ సాయం లేదు. అంతే ఉంటుంది ఏదైనా. ఇంట్లో మన వాళ్ళకే లోటుపాట్లు ఉంటాయి. అలాంటి సమాజం ఎవడో తెలియదు, ఎందుకు ఇస్తారు చెప్పు.